అపూర్వ, అపూర్వ, బావా ఏమైంది బావా? నోర్మోయ్. ఏం మాట్లాడావు నా కూతురు గురించి? వాడితో నా కూతురు తన సంస్కారం మరిచి ప్రవర్తిస్తుందంటావా? బావా నేను చెప్పింది నిజమే బావా. మాట్లాడకో. నా కూతురిని నాకు దూరం చేయాలనుకుంటున్నావా? నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు బావా. శోభ అంటే ప్రాణం అంటావు కదా, మరి తన కూతుర్ని ఎలా చూసుకోవాలి? నన్ను పంచ ప్రాణాలంటావు కదా, మరి నా కూతుర్ని ఇలా బాధ పెడతావా? నీ కూతుర్లా చూసుకోనక్కర్లేదు, కనీసం ఒక సాటి ఆడదానిలా అయినా చూసుకోవాలి కదా. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నువ్వు భూమిని నా నుంచి దూరం చేయాలని చూస్తున్నావు. అంటే శోభని కూడా నువ్వే దూరం చేశావేమోనని నాకిప్పుడు అనిపిస్తోంది. నాకు అసలు ఆ ఉద్దేశం లేదు బాబా. నా కూతురు అదే చెప్తోంది. అమ్మను చంపింది అపూర్వే అని. మీరసలు అక్కడికి వెళ్లకుండా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు బావా. ఎక్కడికి వెళ్లేది? నా కూతురు అక్కడికి వెళ్ళనే లేదు. అవును పిన్ని, నేను వెళ్ళింది సుధా చంద్రన్ గారిని కలవడానికి, ఆమె ఉన్న హోటల్కి. కానీ ఎప్పటికీ నా మనసులోకి మాత్రం రాలేవు. ఎందుకంటే నా గుండెలో ఉన్న ఆ స్థానం నా భూమిదే. ఆ స్థానం ఎవ్వరికీ ఇవ్వలేను. నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు నా మనసులో భూమినే ఉంటుంది. ఈ విషయం నీకు అర్థం కావాలి. ఇది తెలిసాక కూడా నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటే నేనేం చేయలేను. ఒకవేళ నువ్వు నన్ను అర్థం చేసుకొని నా వైపు సపోర్ట్ చేస్తే పూరి ధ్రువాల పెళ్లి మాత్రమే చేద్దాం. ఈ విషయం చెప్పడానికే రమ్మన్నారా? నిజం చెప్పాలంటే ఇప్పుడు మీరు నాకు ఇంకా బాగా నచ్చారు. భూమి సంతోషం కోసమే భూమిని వదులుకుంటున్నానని చెప్తున్నారు చూసారా? అంత ప్రేమించే మగాడు దొరకడం ఒక అమ్మాయిగా నిజంగా నా అదృష్టం. అందుకే మీరు నాకు కావాలి. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు భూమిని మర్చిపోలేకపోతే మర్చిపోయేలా చేసే శక్తి నా ప్రేమకుంది. దీన్ని నేను ఛాలెంజ్ గా తీసుకుంటాను. రేపు పెళ్ళైన తర్వాత మీరు భూమిని కాదు, నా గురించి ఆలోచించేలా చేస్తాను. ఈ ప్రేమ కమిట్మెంట్ మొత్తం నాకే సొంతం అవుతుంది. డోంట్ వరీ గగన్ గారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన పెళ్లి మాత్రం ఆగదు. ఎందుకంటే మన పెళ్లి జరిగితేనే
పూరి మా అన్నయ్యల పెళ్లి జరుగుతుంది. అమ్మా, ఇంతకాలం అపూర్వని నమ్మిన నాన్న ఈరోజు ఆమెని అనుమానించారు. శత్రువు మోసం చేస్తే కోపం వస్తుంది, కానీ మన వాళ్ళు మోసం చేస్తే ప్రాణమే ముక్కలవుతుంది. ఇప్పుడు నాన్న అదే బాధని అనుభవిస్తున్నారు. నిన్ను చంపిన అపూర్వ నువ్వు అనుభవించిన బాధకి 100 రెట్లు అనుభవించే రోజు దగ్గరలోనే ఉందమ్మా. ఆ ఒక్క DNA రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాను. నిజం బయటపడిన రోజు నాన్న ఆ అపూర్వని ఎప్పటికీ క్షమించరు. జైలు గోడల మధ్య కూర్చుని తన పాపానికి శిక్ష అనుభవించాల్సిందే. తల్లిగా నువ్వు ప్రాణం పెట్టి నన్ను కాపాడితే, కూతురుగా నా ప్రాణం పణంగా పెట్టేనా నీ ఆత్మకి శాంతి చేకూర్చేలా నేను చేస్తానమ్మా.